బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మున్సిపాలిటీలో బతుకమ్మ చీరలు భారీగా మిగిలిపోయున్నాయి. గతంలో బతుకమ్మ చీరలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడంతో పేరుకుపోయాయి. అధికారులు మాత్రం చీరలను పూర్తి స్థాయిలో పంపిణీ చేసినట్లు రిజిస్టర్లలో నమోదు చేయడంతో కార్యాలయంలో నిల్వ ఉన్న చీరల పరిస్థితి ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. చాలా వరకు ప్రభుత్వ ఆఫీసులో వేల సంఖ్యలో చీరలు మిగిలిపోయున్నాయి. దీంతో లక్షల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. చేర్యాల మున్సిపాలిటీలో సుమారు 20,000కు పైగా చీరలు పంపిస్తే అందులో 5,000కు పైగా చీరలు మిగిలిపోయాయి. రికార్డుల్లో మొత్తం చీరలు పంపిణీ చేసినట్లు నమోదు చేశారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేర్యాల మున్సిపాలిటీలోనే 10 లక్షల రూపాయల విలువ చేసే 5,000కు పైగా చీరలు నిల్వ చేసి ఉన్నాయని తెలుస్తోంది. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసే జరిగిందా అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ ఆపేశారు. ఈ చీరలు మిగలడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. చీరల పేరుతో ప్రజాధనం వృధా అయిందని టాక్ వినిపిస్తుంది. చేర్యాలలో మిగిలిపోయిన బతుకమ్మ చీరలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి. ప్రసన్న సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో మాత్రము పోయిన సంవత్సరం 2023 నవంబర్ అంటే అక్టోబర్ మాసంలో ఎక్కడైతే మహిళలకు బతుకమ్మ పండుగ వచ్చే ముందట పంపిణీ చేయాల్సిన చీరలు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడున్న ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ప్రతి బతుకమ్మ పండుగకు మేము మహిళా చీరలు పంపిణీ చేస్తున్నాం, ఇంటింటికి పంపిణీ చేస్తున్నాం కనుక ఖచ్చితంగా అని చెప్పి 2015 నుంచి 2023 వరకు పంపిణీ చేసిన విషయాలను చూస్తే మాత్రం మనం విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ చీరలు ఎట్లున్నాయి బాగాలేవని కొంత నిరసన తెలిపారు. ఆ తర్వాత మాత్రం చీరలు మార్పులు చేసి మాత్రము పంపిణీ చేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ 2023కు వచ్చే వరకు మాత్రము చేర్యాల మున్సిపాలిటీలో మాత్రం 30,000 చీరలు పంపిణీ చేయకుండా మున్సిపాలిటీ భవనంలోనే పెండింగ్ పెట్టడం జరిగింది. మాత్రం రికార్డులు మాత్రం అవి పంపిణీ చేసినట్లుగా అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో పాటు బిగ్ టీవీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఏంటి అంటే మామూలుగా చెత్తబుట్టలు బారేసేటి ఖరాబైన చీరలు అని చెప్పారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కె చంద్రశేఖరరావు కొడుతూ ఉన్న చీరలు కావచ్చు, లేకుంటే ఆ రోజున అధికారం ఉన్న ప్రభుత్వం సంబంధించిన చీరలు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాల్సిన ఉండగా పంపిణీ చేయలేదు. దాదాపు 10 లక్షలకు సంబంధించిన చీరలు కూడా పంపిణీ చేయకుండా అట్లనే ఉన్నాయని చెప్తున్నారు, స్థానికులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.